పుణ్యక్షేత్రంలో మాఘస్నానము. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నానం ఫలము మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, రాజు మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతి. కానీ మరొక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమునందు ఏ ఏ తీర్థములు దర్శించవలనో సెలవేయుండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనిరి: దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గల వారులకు ముఖ్యమగు తీర్థ మహిమలను గూర్చి వివరించవలను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములో నది స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఎలా అనగా, మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగా నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వ పాపహారమైనది, ఆవశ్యకమైనది కూడా. అటులనే ప్రయాగ అన ముఖ్యమైన క్షేత్రము ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలిగి చోట మాఘ స్నానము ఆచరించిన 7 జన్మములోని పాపములు సహితము హరించును. మాఘమాసములో నదీ స్నానముతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయేగాక మరల జన్మమనేది కలుగదు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రము కలదు. అది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అటులని పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింపజేసినాడు. కావున మాఘమాసములో గోదావరి నందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవుటయేగాక ఇహమందు పరమనందు కూడా సుఖపడుతురు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులను కూడా కలిపి తమ తమ స్నేహ సౌభృత్వములను చాటుచున్నవి. అటులని పరంతప అను ఉపనది ప్రవహించు చోట కూడా శివుడు లింగాకారంలో వెలిసి ఉన్నారు. దానికి అవలగా ప్రభాసము అనే క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సైతము పోగొట్టగలదు. ఇందుకొక ఇతరి వృత్తాంతము కలదు. సావధానుడవై ఆలకింపు. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకు 5 తలలు ఉండేవి. ఈశ్వరునికి పంచవ్రక్తుడను త్రినేత్రుడు అని పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు, నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడినని అనగా, నాకును 5 తలలున్నవి, నేనే గొప్పవాడినని శివుడు వాదించెను. ఇద్దరు గర్వముతో వ్యవహరించినందున చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదైన. కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. వెంటనే శివునికి బ్రహ్మహత్య పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి తను నరికిన బ్రహ్మతలను చేతబట్టుకుని ములోకాలు తిరుగుచుండగా క్రమంగా చేతిలోనున్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షాము అడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మమును కడకు రాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ చిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వం నశించుగాక అని శపించరి. ఈశ్వరుడు చేయనది లేక కింద పడిపోయిన ఆ లింగము నందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందున వలనే ఆ లింగమున లేని తేజస్సు ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయమును సంభవించిన అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకుని వెళ్ళి అచ్చట శివునికి ఉన్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమున వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారముని పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.